రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం క్యాబినెట్లో 6 మంత్రి హోదాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రి హోదా కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, జిల్లాల వారీగా పదవుల్లో ఆశిస్తున్నారు. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా పొన్నం, కొండా సురేఖ, ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం విప్పులు ఆది శ్రీనివాస్తో పాటు బీర్లా ఐలయ్యకి ప్రమోషన్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్లోని లంబాడా నేతలకి మంత్రి హోదా దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు, నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం క్యాబినెట్లో 6 మంత్రి హోదాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రి హోదా కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు, సీనియారిటీ, జిల్లాల వారీగా పదవుల్లో ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా పొన్నం, కొండా సురేఖ, ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం విప్పులు ఆది శ్రీనివాస్తో పాటు బీర్లా ఐలయ్యకి కూడా ప్రమోషన్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్లోని లంబాడా నేతలకి మంత్రి హోదా దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు, నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటువైపు టీపీసీసీ పదవికి కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టింది, ఇటువైపు సంక్షేమంతో పాటు. సో ఎవరెవరికి ఇందులో సామాజిక సమీకరణలతో ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? సో ప్రధానంగా ముదిరాజులకి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరెవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
రైట్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కేబినెట్లో 6 మంత్రి హోదాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రి హోదా కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇక సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, జిల్లాల వారీగా నేతలను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఎవరెవరు ప్రధానంగా మంత్రి పదవికి సంబంధించినటువంటి పోటీలో ఉన్నారు, ఎవరెవరికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే మంత్రివర్గ విస్తరణ పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిన నేపథ్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి, కోడ్ ముగిసిన నేపథ్యం కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి విస్తరించాలి. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో 12 మంది మంత్రులుగా ఉన్నారు. ఇంకా 6 ఖాళీలకు సంబంధించి కూడా ఆ శాఖలను కేటాయించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇంకా 6 మంత్రివర్గానికి సంబంధించి కూడా ఎవరికి కేటాయించాలని పైన కూడా కసరత్తు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే సామాజిక సమీకరణలు కావచ్చు, జిల్లాల సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 33 జిల్లాలో ఉన్న ఇక ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏదైతే పోస్టింగ్స్ ఇచ్చినా కూడా ఉమ్మడి జిల్లాల కూడా ప్రతిపాదికగా తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికగా తీసుకుంటారా లేదా సామాజిక సమీకరణలు తీసుకోవాలని పైన కూడా దృష్టి పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడికే ప్రధానంగా 12 అంటే సీఎం రేవంత్ రెడ్డితో కూడా 12 మంది మంత్రులు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక మిగతా ఖాళీలకు సంబంధించి 6 ఖాళీలకు సంబంధించి కూడా ప్రధానంగా విస్తరించాలని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే నేతలంతా కూడా మంత్రివర్గానికి సంబంధించి ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పోటీ నెలకొన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. బీసీ సామాజిక సమీకరణల దృష్టిగా తీసుకుంటే బీసీ సామాజిక వర్గం సంబంధించి కూడా ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖకు సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక దీంట్లో భాగంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వేదిక కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రి పదవి చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ప్రభుత్వ విప్పులుగా కొనసాగుతున్న ఇప్పుడు ఆది శ్రీనివాస్ అలాగే బీర్య ఐలయ్యకు సంబంధించి కూడా వాళ్ళు ప్రభుత్వ విప్పులుగా కొనసాగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళను ఏదైతే ప్రమోషన్ ఇచ్చే యోచనలో కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి కూడా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలోని లంబాడి నేతలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఏదైతే ఈ జిల్లాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలోకి చోటు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జుకు సంబంధించి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఎడమ బొజ్జుకు సంబంధించి కూడా ఆయన గెలుపు కూడా సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా ఖానాపూర్కి సంబంధించి కూడా ఆయన ఏదైతే సామాన్య కుటుంబం నుంచి వచ్చారో ఒక సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా ఆయన ఏదైతే మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మిగతా నిజామాబాద్ సంబంధించి కూడా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి సంబంధించి కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ లాయలిస్టుగా ఉన్నారు. ఒక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కాబట్టి ఏదైతే సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే ఈ మంత్రివర్గ సంబంధించిన కూర్పు పైన కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ముఖ్యమైన నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్న లాబియింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా జిల్లాల సామాజిక వర్గాలను చూసుకుంటే అంటే ఆ జిల్లాల వారీగా ప్రతిపాదన తీసుకుంటే ఇక ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలోకి ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. కాబట్టి హైదరాబాద్కి సంబంధించి ఎమ్మెల్యేగా దానం
దానం నాగేందర్ సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గం కాబట్టి బీసీ ప్రతిపాదన, అలాగే జిల్లాల ప్రతిపాదన హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గం తీసుకుంటే దానం నాగేందర్ సంబంధించి ప్రధానంగా పేరు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి కావచ్చు, నిజామాబాద్ సంబంధించి కూడా ఇప్పుడు మంత్రివర్గంలో లేరు కాబట్టి సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఇరిగేషన్ శాఖ కూడా గతంలో పనిచేశారు. ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ వెడమ బొజ్జు కావచ్చు, అలాగే ప్రేమ్ సాగర్ రావు సంబంధించి కూడా ఇద్దరు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇద్దరు పేరుకి సంబంధించి కూడా వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఎడమ బొజ్జుకు సంబంధించి కావచ్చు. అంటే ఇప్పటికే మంత్రివర్గంలో పూర్తిగా అంటే మెజార్టీగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి ఇక వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక బీసీలకు ఎన్ని స్థానాలు కల్పించాలి, ఇక మిగతా సామాజిక సమీకరణల దృష్ట్యా మిగతా వారికి సంబంధించి ఎలాంటి హామీలు ఇలాంటి పోస్టింగ్స్ ఇవ్వాలనే పైన కూడా దృష్టి కేంద్రీకరించింది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మంత్రివర్గ కూర్పు జరగబోతున్న నేపథ్యంలో ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడికే ప్రాతినిధ్యం లేదు కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి కూడా పేరు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ఈ ప్రధానంగా ఇద్దరికి సంబంధించి కూడా ఇక లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బాలు నాయక్ అలాగే రామచంద్ర నాయక్ సంబంధించి వీళ్ళిద్దరూ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒకరి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నది. మరోవైపు చీఫ్ విప్ కూడా ఖాళీగా ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకరికి డిప్యూటీ స్పీకర్, ఒకరికి చీఫ్ విప్గా ఇచ్చే అవకాశాలు లేదంటే మంత్రివర్గం తీసుకునే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒక ప్రభుత్వం సంబంధించి కూడా కూర్పు జరగాలి. అసెంబ్లీ వేదిక కూడా పలు కీలకమైన బిల్లులు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలన్నిటిపైన కూడా శ్వేతపత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడు కొన్ని శాఖలపైన కూడా రివ్యూస్ జరుగుతున్నాయి. కొన్ని శాఖల్లో కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా ప్రజలకు గత ప్రభుత్వం సంబంధించి కూడా ఏ విధంగా ప్రజా ధనం వృధా అయిందానిపైన కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకుంటారు కాబట్టి వీటన్నిటిని ప్రజలకు వివరించేందుకు కూడా ఇప్పుడు మంత్రివర్గ కూర్పు జరగాలి. ఈ కూర్పు అంతా కూడా ఆగస్టు లోపే పూర్తి కావాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గం అంతా కూడా ఆగస్టు లోపు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా ఖాళీలకు సంబంధించి ఈ రెండు ప్రతిపాదనలు ఏదైతే జిల్లాల వారీగా తీసుకోవాలా లేదా సామాజిక సమీకరణ వారీగా కూడా మంత్రివర్గ కూర్పు ఉండాలని పైన కూడా కసరత్తు జరుగుతుంది కాబట్టి ఆగస్టులో మొదటి వారం లోపు ఈ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ హరీష్ అంటే ప్రధానంగా ఒక్కసారి 6 పదవులు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మధ్య టీపీసీసీకి సంబంధించినటువంటి వార్త కూడా ఎవరికి ఇవ్వబోతున్నారు, మారుస్తున్నారు, అది కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అది ఎవరికైతే ఏ పదవులో ఉన్న వారికి తీస్తారు, సో మిగతా వారికి ఇవి కట్టబెట్టే అవకాశం ఆ సమీకరణం కూడా దాన్ని కూడా బేస్ చేసుకొని మంత్రి పదవులు విస్తరణ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా పీసీసీకి సంబంధించి కూడా ఇప్పటికే పదవీకాలం ముగుస్తున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ఆ పీసీసీ సంబంధించి ఇప్పటికే ప్రధానమైన నేతలు పోటీ పడుతున్న నేపథ్యం ఉన్నది. ఆ పీసీసీకి సంబంధించి ఆ పోస్టింగ్కి ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. మహేష్ కుమార్కి సంబంధించి కూడా ఆయన పీసీసీకి సంబంధించి కూడా ఆశావాహుల్లో ఉన్నారు. మరోవైపు మధుయాష్కి గౌడ్ కూడా ఆశావాహుల్లో ఉన్న నేపథ్యం కావచ్చు. ఆ జగ్గారెడ్డి నేతలు అంతా కూడా పీసీసీని ఆశిస్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే మధుయాష్కి గౌడ్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ అలాగే జగ్గారెడ్డి లాంటి నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పీసీసీకి సంబంధించి బీసీకి కేటాయిస్తే ఎవరికి కేటాయించాలనే పైన కూడా కసరత్తు జరుగుతుంది. దాంట్లో భాగంగానే వీటన్నిటిని బేస్ చేసుకునే ఇప్పుడు మంత్రివర్గ కూర్పు కావచ్చు, ఏదైతే మంత్రివర్గం కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ప్రభుత్వ అంశం కాబట్టి దాంట్లో ఆ అంశాలన్నీ ఆ సామాజిక సమీకరణ కావచ్చు అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పీసీసీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి పార్టీకి సంబంధించి కూడా ఆ సామాజిక సమీకరణలు కావచ్చు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కూడా పీసీసీని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పీసీసీకి సంబంధించి కూడా ఏదైతే సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకొని తీసుకుంటారా లేదంటే ఆ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి అట్లాంటి నేతను కూడా బరిలో దింపాలని పీసీసీగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏఐసీసీ ఉన్నది కాబట్టి బలమైన నేతను పీసీసీ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక మంత్రివర్గం సంబంధించి కూడా సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకుంటే ఇప్పుడు మనం చెప్పిన ఏదైతే సామాజిక
వర్గాల వారికి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే జిల్లాల్లో హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి కూడా ఇట్లాంటి జిల్లాలో కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గం తీసుకునే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. అంటే ఈ మధ్య కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నటువంటి పరిస్థితి. సో అట్లా ఏమైనా కొన్ని పదవులు ఇంకా ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొన్ని ఏవైతే మంత్రి పదవులు ఉన్నా అవి సీఎం దగ్గరే అట్టుపెట్టుకొని కొన్ని మిగతావి ఇచ్చి తర్వాత కొంతమందికి సమీకరణాల నేపథ్యంలో కొంతమందికి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో వారికి ఏమైనా ఇచ్చే అవకాశం అట్లా ఏమైనా ఉన్నాయి? పూర్తి స్థాయిలో ఇప్పుడు విస్తరణ 6 ఏవైతే మిగిలిపోయి ఉన్నటువంటి మంత్రి పదవులు ఉన్నాయి పూర్తిగా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మంత్రి పదవుల విస్తరణకు సంబంధించి ప్రధానంగా జాబితా సిద్ధం చేసే వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అది